గోరా ప్రగతి ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం కేజ్రీవాల్ పై నిందలు నిజాలు ఏమిటో తెలుసుకుందాం। ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు ఇప్పట్లో ఆగేలా లేవు। మొదట జర్మనీ తరువాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఇప్పుడు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు। పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి అసంతృప్తిని అభ్యంతరాన్ని తెలియచేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది। దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేయటాన్ని కూడా ప్రస్తావించింది। ఇక అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరే అన్నిటికీ అతీతమని మనం భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడతారు। అలాగే అనుకోకుండా వచ్చే విమర్శలకు తప్పులు ఎత్తి చూపినప్పుడు పౌరుషం పొడుచుకురావటం కూడా సహజమే। అయితే పొగుడాయనో కాదు కానీ మన ప్రభుత్వాల నైతిక స్థితి గురించి మనం ఒక అంచనాకు రావడం ముఖ్యమే। పాశ్చాత్య దేశాలు అవసరార్థమో అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసల్లో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు। అయితే వాటి నుంచి వచ్చే విమర్శలు అలా కాదు, అవి అరుదే కావచ్చు గాని ఆలోచింపదగినవి। ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి। అనంతర కాలంలో మేధావులను పౌర హక్కుల సంస్థల నేతలను అరెస్టు చేసిన సందర్భాలలో పాశ్చాత్య ప్రపంచం స్పందించకపోలేదు కానీ ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికంగా ఉంది। ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకు అవి ప్రాతినిధ్యం వహించే రాజ్యాలకు అంతర్జాతీయంగా ఆమోదనీయత విశ్వసనీయత ఉంటాయి। అయితే అసమ్మతి విషయంలో వాటి వైఖరి ఎలా ఉందన్న దాన్ని బట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది। దాన్ని పొందాలంటే సంయమనం పాటించడం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా ఉండటం అవసరం అవుతాయి। అగ్రరాజ్యాలు అన్నాయని కాదు కానీ మన దేశంలో అంతా సవ్యంగానే ఉన్నదని భావించవచ్చా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు 2 ఏళ్ల నుంచి మద్యం కుంభకోణం గురించి, అందులో కేజ్రీవాల్తో పాటు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేరు వినిపిస్తూనే ఉంది। కానీ తన్ను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీవాల్ వాదనకు జవాబిచ్చేందుకు 3 వారాల వ్యవధి కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది। ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో ఉండటం ఈడీ తీరుతెన్నులపై అనుమానాలు రేకెత్తిస్తోంది। ఆ మధ్య మనీష్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది। ఆయనపై అప్రూవల్ ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ముందే ఆ సంస్థ ప్రకటించింది। ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు। ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్ట్ చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు। దేనికైనా సమయం సందర్భం చూసుకోవాలంటారు। ఒక ప్రక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో ఉన్నాయి। అన్ని పార్టీలు తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి। ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారం ఇస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ ఉన్నదంటే నమ్మలేం। మరో 3-4 నెలలు ఆగితే ఇందులో కొంప మునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబు లేదు। నేరం నిరూపణ అయ్యే వరకు నిందితుడు నిర్దోషేనని న్యాయశాస్త్రం చెబుతోంది। అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు। పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణను విస్మరించటం, నీరు కాచటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రాక తప్పవు।
మన దేశంలో ఇప్పటికే ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయ వ్యవస్థకు విశ్వసనీయత అధికమే. దానిని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహార శైలి ఉండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతి అలా ఉంచి దేశ పరువు ప్రతిష్టలకే భంగం కలుగుతుంది. ఈరోజు మనం కేజ్రీవాల్పై నిందలు నిజాలు గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.